ధర్మో రక్షతి రక్షతః అంటారు కదా, అలానే మొక్కో రక్షతి రక్షతః అంటాను నేను. మనం మిద్దెలు మేడలు ఎన్ని కట్టించినా ఎన్ని సంపాదించినా అవన్నీ మనం ఉన్నంత వరకే. వన్స్ మన చాప్టర్ క్లోజ్ అయిన తర్వాత మనం కట్టించిన ఇంట్లో కనీసం మన ఫోటో కూడా ఉండదు. అదే ఒక మొక్క నాటి చూడండి, అది పెరిగి పెద్దదై మీకు నీడనిస్తుంది, ఫ్రూట్స్ ఇస్తుంది, అలాగే మీ పిల్లలకి వాళ్ళ పిల్లలకి కూడా నీడనిస్తుంది, కాయలు ఇస్తుంది. చివరికి అది చచ్చిపోయిన తర్వాత కూడా కట్టెల్లాగా మన ఇంట్లో పొయ్యి వెలిగిస్తుంది. శివయ్య మూడో కన్ను తెరిస్తే ప్రళయం వస్తుందో రాదో తెలియదు, కానీ ప్రకృతి కన్నెర్ర చేస్తే మాత్రం ప్రళయం తప్పదు. వీలైనంత వరకు 4 మొక్కలు నాటి 2 చెమ్ములు నీళ్లు పోయడానికి ట్రై చేయండి. మొక్కల్ని నువ్వు రక్షించు, మొక్కలు నిన్ను రక్షిస్తాయి. ప్రకృతి ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలి, ఆ ప్రకృతి ఒడిలో మనం హాయిగా ఉండాలని కోరుకుంటూ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతకీ మీలో ఎంతమందికి స్వతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి డిఫరెన్స్ తెలీదో కమెంట్ చేయండి.